అంటే ఒక పర్సన్‌ని చంపేయడం అంటే, ఆ పిల్లలకి ఫాదర్‌ని చంపేయడం, ఒక మదర్‌కి సన్‌ని చంపేయడం, ఓ బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడం. బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తూ ఉన్నాడు రెగ్యులర్గా అనేసి పక్కింటి ఆమె చూసింది అనేసి పక్కింటి ఆమెని చంపడానికి కూడా ట్రై చేశారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఎక్స్పోజర్. గర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు చూడండి. అదే ఇప్పుడు ఏంటంటే జనాలకి అంత పేషెన్స్ లేదు. నేను అర్జెంటుగా మా బాయ్ ఫ్రెండ్ తోటి పోయి ఉండాలి నేను. నా లైఫ్ని నేను చూసుకుంటానే తప్ప దానివల్ల వచ్చే పరిణామాలు అంటే అది ఫ్యామిలీకి కానివ్వనండి, లేకపోతే ఎవరికైనా కానివ్వండి. వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. రామ్ గారు, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య అంటే పెళ్ళి అంటే ఈ మధ్య బాగా అంటే చేసుకోవాలా, లివింగ్ రిలేషన్ అని ఒక డిస్టర్బ్డ్, అంటే చేసుకున్న తర్వాత ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ రావడం, కోర్టుల వరకు వెళ్ళడం, అసలు నాకు తెలిసి 50% అబవ్ గొడవలతోనూ డిస్టర్బెన్సెస్తోనూ జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంటే దీనికంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఉమెన్ వైలెంట్గా మారిపోతున్నారు. అంటే ఇంతకుముందు చూసినప్పుడు రీయూనియన్ అని చెప్పి పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి వాళ్ళని చంపేయడం, అలానే కాజీపేట దగ్గర ఒక డాక్టర్ని వైఫ్ మర్డర్ చేయించింది. సో ఇంత దారుణంగా అయిపోతుందంటే సొసైటీ. అండ్ రీసెంట్గా ఖమ్మంలో కూడా భర్తను చంపమని సుపారీ ఇచ్చిన న్యూస్ కూడా బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది రామ్ గారు? ఎందుకు ఇంత అంటే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక పర్సన్ని చంపేయడం అంటే, ఆ పిల్లలకి ఫాదర్ని చంపేయడం, ఒక మదర్కి సన్‌ని చంపేయడం, ఓ బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడం, అసలు ఈ ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్ళిపోతుంది రీసెంట్లో? సో రీసెంట్ టైంలో మీరు అన్నట్టు ఈ కేసెస్ చాలా ఎక్కువైపోయినాయండి. ఇలా భర్తని చంపేయటము, సమ్ టైమ్స్ భార్యని చంపేయటము, పిల్లల్ని చంపేయడము. ఇంకా ఘోరం ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక లాస్ట్ మంత్ చూసుకుంటే వాళ్ళ ఇల్లీగల్ అఫేర్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తూ ఉన్నాడు రెగ్యులర్గా అనేసి పక్కింటి ఆమె చూసింది అనేసి పక్కింటి ఆమెని చంపడానికి కూడా ట్రై చేశారు. ఈ లెవెల్ ఆఫ్ దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఎక్స్పోజర్. ఇంతకుముందు విమెన్కి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉండేది. అంటే మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు, ఆర్ ఏదున్నా సరే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా తెలిసేది, అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి, అంటే ప్రైవసీ ఇంక్రీజ్ అయిపోయింది, ఎక్స్పోజర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎక్స్పోజర్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా సోషల్ మీడియా త్రూ కనెక్షన్స్ అనేది ఈజీ అయిపోయింది, కమ్యూనికేషన్ అనేది. ఇంతకుముందు ఏంటి, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాత్రమే నేను సోషలైజ్ అవ్వడానికి స్కోప్ ఉండేది. బట్ ఇప్పుడు కరెంట్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, మన ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా ఏది తీసుకున్నా కూడా వీటితోటి వీ కెన్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ కొత్తగా డేటింగ్ యాప్స్ కూడా యాడ్ అయినాయి దానికి, రైట్? సో వీటితోటి ఏంటంటే నా ఎక్స్పోజర్ టు అ స్ట్రేంజర్ ఆర్ టు మై అదర్ ఫ్రెండ్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు పాత జ్ఞాపకాలు, ఇప్పుడు సపోజ్ నాకు స్కూల్లోనో లేకపోతే కాలేజ్లోనో ఎవరితోటో అఫేర్ ఉండేది, తర్వాత మేము దూరం అయిపోయాము, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మళ్ళీ మేము కలుసుకున్నాము. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ మాట్లాడుకొని ఆ ఓల్డెన్ డేస్ గుర్తు చేసుకోవడము. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక చిన్న ఫ్యాంటసీ వరల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ, రైట్? ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఒకటి ప్లస్ ముద్దుగా మాట్లాడుకోవడము, విచ్ నెవర్ హ్యాపెన్స్ అనే రియలిస్టిక్ వే. అంటే ఇప్పుడు రియలిస్టిక్గా నాకు ఇంకా మా వైఫ్కి నేను మాట్లాడుకున్నామంటే మోర్ ప్రాక్టికల్గానే ఉంటుంది. వన్స్ ఇన్ ఏ వైల్ అలా రొమాంటిక్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ రొమాంటిక్గానే మాట్లాడుతూ ఉంటారు, అండ్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ ఈ స్ట్రేంజర్స్ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రం మళ్ళీ సేమ్ రెగ్యులర్ అంతే, గర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు చూడండి. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఏంటంటే ఇలాంటివి జరగటం వల్ల, అంటే ఈ ఎక్స్పోజర్ ఇన్ వేరియస్ వేస్ రావటం వల్ల ఈ కేసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే జనరలీ మామూలుగా విడిపోవచ్చు కదా, లేకపోతే ఏదైనా ఇచ్చేసుకోవచ్చు కదా అని అంటే
ఒక చిన్న ఫినాన్షియల్ ఎలిమెంట్ అనేది అడ్డొస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ కానివ్వండి ఇలాంటిది ఏదైనా అవ్వాలి అని అంటే అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అది ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ నడుస్తూ ఉంటుంది అన్లెస్ కాంక్రీట్ ప్రూఫ్ ఉంటే కనుక అగేన్స్ట్ హెరాస్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మ్యూచువల్ డివోర్స్ అవ్వాలన్నా ఏదన్నా అవ్వాలి అంటే కూడా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలకి అంత పేషెన్స్ లేదు. నేను అర్జెంటుగా మా బాయ్ ఫ్రెండ్ తోటి పోయి ఉండాలి, నేను కాపురం పెట్టాలి, సపరేట్గా ఉండాలి, మై లైఫ్ ఈజ్ విత్ హిమ్ అనేసి డిసైడ్ అయిపోతున్నాడు. అదేంటంటే ఆలోచన లేనితనం అది బేసిక్గా. అండ్ ఆ తొందరలో ఏంటంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఏంటంటే అడ్డు ఎవరున్నారు అంటే భర్త అడ్డున్నాడు, అడ్డు తొలగించేద్దాం అనేసి. ఈ రీసెంట్ కేసులో అంటే మనం మామూలుగా చూసిన కేసెస్ ఇప్పటిదాకా ఏంటంటే భర్తని భార్య చంపేయటం అవన్నీ చూసాం. ఈ మధ్య ఇంకా ఫ్యాన్సీగా ఏంటంటే సుపారీ కూడా ఇస్తున్నారు, హస్బెండ్ని చంపేయడానికి సుపారీ కూడా ఇస్తున్నారు. లైక్ మన ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే కనుక భార్య మా హస్బెండ్ని చంపండి అని చెప్పి సుపారీ కూడా ఇచ్చింది. అయితే ఆమెకి యాక్చువల్గా వేరే వాళ్ళతో అఫైర్ ఉంది. ఆ అఫైర్ ఇంట్లో తెలిసింది కూడా. గొడవలైనాయి, మన వాళ్ళ పుట్టింటికి పంపించారు. మళ్ళీ పెద్దలందరూ కూర్చోబెట్టి లేదు ఆమె ఇంకా అలా చేయదని చెప్పి మొత్తానికైతే సర్ది చెప్పి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్నప్పటికి కూడా ఆమె తీరు అనేది మారలేదు. సో ఆమె తీరు మారకపోయేసరికి ఇంకా వీళ్ళతోటి తరచుగా గొడవలు ఎక్కువైపోయేసరికి ఈమె ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పేరు ధర్మ అండి. సో ధర్మాన్ని అడ్డు తొలగించుకోవడానికి సుపారీ ఇచ్చిందంట. ఎవరికో బయట వాళ్ళకి సుపారీ ఇచ్చినాక ఇక్కడ సినిమా మాదిరి ట్విస్టులు ఉన్నాయి ఇందులో అయితే. సో ఇందులో ఏంటంటే ఆమె సుపారీ ఇచ్చిన తర్వాత వాడిని కిడ్నాప్ చేశారు. మొత్తానికైతే కిడ్నాప్ చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వు, ఆమె అడ్వాన్స్ ఇచ్చింది, మిగతా డబ్బులు ఇస్తే చంపేస్తాను అనేసి. వీళ్ళు ఏంటంటే నువ్వు చంపేస్తే డబ్బులు ఇస్తాను వీళ్ళు. సో ఈ వాదనలు జరుగుతూ ఉండంగా, అంటే ఈ నెగోషియేషన్స్ అవుతూ ఉండంగా ఇతను క్లెవర్గా ఏంటంటే నేను ఇస్తాను డబ్బులు, నన్ను వదిలేయండి అని ఈయన చెప్పి ఇమ్మీడియట్గా ఒక 1.5 lakh ఎవరితోటో అరేంజ్ చేపించి ఇచ్చేసి మెడలో చైన్ కూడా అది ఇచ్చేసి అతను అక్కడి నుంచి తప్పించుకొని కంప్లైంట్ చేసి అండ్ మొత్తానికైతే వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఈయన బతికాడు, ప్లస్ వాళ్ళ వైఫ్ని ఇంకా వాళ్ళ లవర్ని ఈ మొత్తాన్ని ఇన్వాల్వ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కానీ అక్కడ నెగోషియేషన్స్లో కొంచెం డిలే ఉంటే ఒక ప్రాణం పోయేది కదా. సో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే లైమ్ లైట్లోకి వస్తున్నాయి కొన్ని అసలు తెలియని కూడా తెలియట్లేదు, జరిగిపోతున్నాయి అంతే. కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం మనము ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా బాడీని కాల్ చేసేంత వరకు కూడా అది మర్డర్ అని తెలియకుండా ప్లాన్ చేసి లాస్ట్ మూమెంట్లో పోస్ట్ మార్టం చేయించాలి అని పోలీసులు కానీ ఎవరన్నా ఇన్సిస్ట్ చేసి పోస్ట్ మార్టంలో అది హత్య అని తెలిసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అంటే సొసైటీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే నాకు కావాల్సిన దానికోసం నేను ఎంతకైనా తగ్గిస్తాను నేను, రైట్, నాకు ఇమ్మీడియట్గా కావాలి, పేషెన్స్ లేదు, ఇమ్మీడియట్గా కావాలి, నా లైఫ్ని నేను చూసుకుంటానే తప్ప దానివల్ల వచ్చే పరిణామాలు అంటే అది ఫ్యామిలీకి కానివ్వనండి లేకపోతే ఎవరికైనా కానివ్వండి పట్టించుకోవట్లేదండి అసలు. ఆ రీసెంట్గా ఆ పిల్లలు అయితే నాకు జనరల్గా ఒక తల్లి పిల్లల్ని సేవ్ చేయడానికి పడని కష్టం అంటూ ఉండదు. అది కనేటప్పుడు కానివ్వండి లేదా అదర్వైజ్ కూడా చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇచ్చి తర్వాత తను చూసుకుంటుంది. కానీ ఆ కేసు చూస్తే అసలు ఆమె ఆ రజిత అనే ఆమె కేసులో చూస్తే కనుక అసలు ఆమె తల్లేనా, అసలు ఎలా చేతులు వచ్చినాయి. యాజ్ ఎ స్ట్రేంజరే మనం చిన్నపిల్లలకి ఏమైనా దెబ్బ తగులితే మనం ఫీల్ అవుతామండి, వాళ్ళు కింద పడ్డామో దెబ్బ తగులుతామో ఫీల్ అవుతాం మనము. కన్న తల్లి ముగ్గురిని చంపేసింది అని అంటే అసలు చూడండి మైండ్ సెట్స్ ఏ లెవెల్లో మారిపోతున్నాయి అనేది. మనం చూస్తే వైల్డ్ యానిమల్స్ వీటిని చూసినప్పుడు కూడా పిల్లల కోసం ఇలా పట్టుకొని అసలు ఒక చోట ఏదో కోత ఏదో చనిపోతే పూడవనివ్వదు ఆ కుక్క. అవును అవును, ఒక డాగ్ దాన్ని మట్టేస్తుంటే లాగేస్తుంటే పిల్లల మీద అంత ప్రేమ జంతువులకి, మాటలు లేని జంతువులకే ఉంటే మనిషి కని పెంచి అలా మాటలు అవన్నీ ఎంత దారుణం నిజంగా. డిస్టర్బింగ్ న్యూస్ అది, వెరీ డిస్టర్బింగ్ అండి, వెరీ డిస్టర్బింగ్. సో ఐ హావ్ సీన్ అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది కరెంట్లీ ఇట్లా అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒకటండి ఇలాంటి వాటికి కఠినమైన శిక్ష ఇంకా పడట్లేదు మన దగ్గర.
ఒకటి ఇంకోటి ఒక విధమైన మాస్ హిస్టీరియా, అంటే వాళ్ళు చేశారు మనం కూడా ఎక్స్ట్రీమ్గా మనం కూడా, మీరు అన్నట్టు ఇప్పుడే నాకు దక్కాలి సంతోషం, వీళ్ళంతా అడ్డుకున్నారు. అవును. అదే అంటే ఒకటి జరిగితే ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోతుంది కదా, సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవును. నేను కూడా చేయాలన్నట్టు చేయాలి అది కూడా ఆటోమేటిక్గా అవుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే జనాలు నేనే తెలివైన వాళ్ళు అనుకుంటారు, నేనేం పని చేసినా దొరకను. సో దానికి ఏంటి వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ లేకపోతే సినిమాలు, మనకి రీసెంట్గా వాళ్ళు చెప్పారు సూక్ష్మదర్శిని నుంచి ఇన్స్పైర్ అని చెప్పి అతను ఆ పర్సన్ ఆర్మీలో నుండి ఆర్మీ రిటైర్ అయిన పర్సన్. సో ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనము రెగ్యులర్గా. సో ఇక్కడ ఏంటంటే లాస్ కూడా టైటన్ అవ్వాలండి, ఎందుకంటే అంటే సివిల్ నేచర్ వేరు, క్రిమినల్ నేచర్ వేరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంత స్పేసు టైము ఇస్తే ఏం కాదులే బయటకు వస్తాం కదా అనే ఒక మైండ్ సెట్ నిజంగా సొసైటీని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని ఇలాంటివన్నీ అరికట్టచ్చండి యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, నేను నిజంగా ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు నేను నా సర్చ్ హిస్టరీ లేకపోతే నేను అసలు ఏం సెర్చ్ చేస్తున్నాను, ఈ డేటా మొత్తం ఎలాగో గూగుల్ దగ్గర వీటన్ని దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడుకునేది కూడా యాక్చువల్గా ఫోన్స్ వింటూ ఉంటాయి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. సో ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఎవరన్నా సరే హౌ టు కిల్ సమ్వన్ ఇలాంటి సర్చెస్ ఏమైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలి. సో ఇప్పుడు పోలీస్కి కానీ దేనికైనా ట్రిగర్ అయ్యి అలర్ట్ చేసింది అనుకోండి, సో అండ్ సో ఐపీ అడ్రస్ నుంచి సో అండ్ సో సర్చెస్ వెళ్తున్నాయి విచ్ ఆర్ అబ్నార్మల్ అనేసి, అలాంటి టెక్నాలజీ కనుక ఇంకా ఎన్హాన్స్ అయ్యి మన వాళ్ళు ఇంకా కొంచెం ఇంటెన్సిఫైడ్ మేనర్లో యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇవన్నింటిని ఎంతో కొంత, మొత్తానికైతే అరికట్టలేము, బట్ ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుందండి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.